హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్. ఈరోజు నేను ఈ వీడియోలో బెల్లం పరమాన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నెని తీసుకుని దానిలోనికి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడుక్కొని కొంచెం వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. తరువాత ఒక గిన్నె తీసుకుని దానిలోనికి 5 గ్లాసుల పాలను తీసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల పాలు 3 గ్లాసులు నీళ్లు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. వాటర్ వంచేసుకుని బియ్యాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 5 గ్లాసుల పాలు 3 గ్లాసుల నీళ్లు తీసుకున్నాను. పాలు ఇంకొంచెం చిక్కగా ఉన్నట్లయితే 4 గ్లాసుల పాలు 4 గ్లాసుల నీళ్లు తీసుకోవచ్చు. నేను కొత్త బియ్యాన్ని యూస్ చేశాను. పాత బియ్యం యూస్ చేసినట్లయితే 2 స్పూన్ల సగ్గుబియ్యంని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది. అన్నం బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ని పెట్టుకుని దానిలోనికి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పులను కిస్మిస్ని యాడ్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత దీనిలోనికి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లంని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. ఈలోపు బెల్లం కరుగుతుంది. మూత తీసుకుని కొంచెం ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరిమాణం రెడీ. ఇదే విధంగా చేసుకుంటే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకుని దేవునికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.